మూలవాక్యం చదువుదాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని రెండిటితో జాగ్రత్త అంటున్నారా. దేవదూతల గురించి చక్కని ప్రత్యక్షత మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. ఇక్కడ సింహాసనానికి సమీపంగా ఉన్న ఈ దూతలు సింహాసనాన్నే మోసుకొని వెళ్ళే ఆ స్థాయిలో ఈ దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయని, 2 రెక్కలతో ముఖాన్ని 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగిరి వెళ్తున్నాయి అని ఓ చక్కని వివరణ మనం చూస్తున్నాం. మీకు దానికోసం క్లారిటీ ఇచ్చాను. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు. ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం అన్నవాడు నరకానికి వెళ్ళిపోతాడు, నీ చిత్తమే అన్నవాడు నిత్యరాజ్యానికి వెళ్తాడు. అంటే దేవుని చిత్తం చేసేవారికి ఉండాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్తున్నాయి. చెప్పకని చెప్తున్న విషయం తెలుసా? ఒక రోజున కడబోర శబ్దము మోగినప్పుడు మనం కూడా పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళతాము. ఆమేన్. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు, బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా అర్థం అవ్వాలి. ఏంటి బలం? ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి అని ఉంది. ఎవరి మొర్దుకై? చెర్ర పట్టబడిన యూదుడని. ఇతని బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రాన్ని గురించి మీకు చెప్పాను. యాకోబు తండ్రి చేసిన ప్రార్థన, బెనోనిగా ఉన్న ఇతను, దుఃఖపుత్రుడుగా ఉన్న ఇతను దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు. నీ కొరకు ప్రార్థించే దైవజనుడు నీకు ఉండాలి, నీ కొరకు ప్రార్థించే సంఘం నీకు ఉండాలి. మన బలం, మన ధైర్యం, మనకున్న ఆధారం ఏంటంటే మన కోసం ప్రార్థించే ఒక దైవజనుడు, ఆత్మీయ తండ్రి మనకు ఉండాలి, ఆత్మీయ కాపురు మనకు ఉండాలి. 2 ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనం ప్రకారంగా రాజు ప్రాణాలు కాపాడడానికి ఈ మొర్దుకై దోహదపడ్డాడు. పనుల్లో నమ్మకత్వాన్ని కనపరిచాడు. బైబిల్ చెబుతుంది, నమ్మకస్తునికి మెండైనా దెబ్బలా దీవెనలా. దీవెనలు అంటే ఎవరికైనా ఆశే, దెబ్బలు అంటే ఎవరికైనా భయమే. ఎవరికి వస్తాయి దీవెనలు? చక్కని షరతు, నమ్మకస్తునికి. నమ్మిన అనుభూతి పులుసు కాకూడదు, అలాగని గారెలు కూడా కాకూడదు. జాగ్రత్తగానండి. ఈరోజు క్రైస్తవ్యంలో లోపిస్తున్న ప్రధానమైన లోపం నమ్మకత్వం. నమ్మకస్తులుగా బ్రతకలేకపోతుంది. అందుకని బయట వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్ళి వాళ్ళు నమ్మొద్దురా. ఎవరు నమ్మినా నమ్మొచ్చు, కానీ ప్రార్థనకి వెళ్ళేవాడు నమ్మొద్దు, వాడు చాలా డేంజర్ అని చెబుతున్నారు. అంటే అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాం బయట. నమ్మకత్వం లేదు ఈరోజు. నమ్మకస్తులు బ్రతక. బైబిల్ 5 సంగతుల గురించిన వివరాలు మీకు ఇచ్చాను. దేవుని ఎదుట నమ్మకం ఉండాలి, సేవకుని ఎదుట నమ్మకం ఉండాలి, సంఘం నమ్మకం ఉండాలి, పరిచయం నమ్మకం ఉండాలి, నీకు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి నమ్మకస్తులు ఉండాలి. ఈ 5 సంగతుల్లో 4వ సంగతి మనం ధ్యానం చేస్తున్నాం, పరిచయంలో నమ్మకస్తులు ఉండాలి అని. ఒక భాగంలో పరిచర్య చేశారు, దేవుని చేత దీవించబడ్డారు. వాళ్ళ సేవకులు అండి, దేవుని పని చేసేవాళ్ళు, కానీ పరిచర్య చేసి మేము విశ్వాసులు అని గరణాగా బీట్ కానిస్టేబుల్ లేక బీట్అవుట్ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. జాగ్రత్తనండి. పరిచర్య చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, ఇర్మియా పుస్తకం 33:22 ప్రకారంగా దేవుడు మన తరాలను దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్. ఆ వచ్చిన భాగంలో 2 గురించి ప్రస్తావన మనం చూస్తాం. దావీదు గారి కోసం మాట్లాడాడు, లేవి గోత్రం గురించి మాట్లాడాడు. లేవి గోత్రం గురించి వివరాలు మీకు ఇస్తున్నాను. ఎవరి లేవి? శపించబడిన జాతి అని, గోత్రం అని. దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం వలన దేవుని సన్నిధిలో నిత్యము పనిచేసే భాగ్యాన్ని పొందుకున్నారని మనం చూస్తా వచ్చాం. తండ్రి ఏమో శాపం మీ మీద ఉందరా అన్నాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, మాస్టర్ గారు, మోషే గారు అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి. చెప్పండి సౌండ్ లేకుండా చెప్తారేంది మరి? చెప్పండి గట్టి, ఏంది అది? చెప్పండి. ఉమ్ముల తుమ్ములా? చెప్పండి, పలకండి మాటలు. దేవుని వాక్యమేగా. పనికి మాల మాటలన్నీ పలుకుతావు. దేవుని వాక్యం వచ్చే పని కట్టుకొని మూతి పుడుచుకొని కూర్చుంటావు. అందుకని దరిద్రం వెళ్తూ ఉంటుంది. చెప్పండి, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కాదు.
దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యం ఈ గోత్రానికి దేవుడిచ్చాడు. రోమా 12:2 ప్రకారంగా మనోనేత్రాలు వెలిగించబడడం వల్ల మనం దేవుని చిత్తం తెలుసుకోగలమని చూడగలుగుతున్నాం. యెషయా 6:1 ప్రకారంగా రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనమై దేవుడు ఆశీనుడి ఉండగా నేను కనులారా చూచాను అంటాడు. ఎవరి రాజైన ఉజ్జియా? తంత్ర 2వ పుస్తకం 26:16. అతను స్థిరపడిన తన మనసును గర్వించి చెడిపోయాను. మనోనేత్రాలు గుడ్డితనం కలిగించి యుగ సమ దేవత పనిచేసే విధానంలో ఒక విధానం గర్వాన్ని కలిగిస్తుంది. ఈరోజు మిడిసి పడతా ఉంటాం, మిడియాలాగా మాట్లాడుతుంటాం, లెక్కలాగా మనిషికి ఉన్న స్వభావంలో ఇదొక భయంకరమైన స్వభావం. లెక్కలేనితనంగా మాట్లాడుతాం, మీడియాలాగా మాట్లాడతాం, బడాయి వచ్చే కూళ్ళకి వచ్చే మాటలన్నీ కూడా మన కడేడుతాం. కాసంతా దేవుడు స్థిరపరిచాడా, ఇక నాకు తిరుగులేదు అని అడ్డగోలిగా ప్రవర్తించి అడ్రస్ లేకుండా పోతున్నాం. గర్వం చాలా ప్రమాదం. 5 జాతులు గర్వించారని మొదటిగా మోయాబుల కోసం మీకు చెప్పారు. నిర్గమ 18:11. ఐగుప్తుల గర్వం. ఐగుప్తులు గర్వించిన కారణం ఏంటంటే వాళ్ళకున్న దేవత ఆరాధనలు బట్టి వాళ్ళు గర్వించారు. 2 వాళ్ళ దేశాన్ని బట్టి గర్వించారు. సుందరమైన పట్టణం, ఆహ్లాదకరమైన ప్రాంతం, నేత్రానందంగా పుట్టినిల్లు. అది గోల చేసే జనం అక్కడ ఉన్నారు. నిజం, ఈరోజు గోల చేసే జనాలు ఎక్కువయ్యారు. నేను ఎందుకు గోవిందపురంలో కేకలేస్తున్నా, అరే అది ఉండొద్దు రా బాబు అని. ఆ దరిద్రాలు వద్దని ఎందుకు చెబుతున్నాను తెలుసా? నీవు దరిద్రం అనిపిస్తున్నావు గనక. అందుకని చెప్తున్నా, వాక్యాన్ని ఆనబెట్టి మాట్లాడుతున్నా. నేను నిన్ను పండబెట్టి ఆడ పైన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను వాక్యాన్ని ఆనబెట్టి మాట్లాడుతున్నా. గోల చేసే జనం పల్లెటూరులో, ఒకప్పుడు పట్టణాల్లో ఉండేవాళ్ళండి. పబ్బులు, క్లబ్బులు అని పట్టణాలు ఉండే. ఇప్పుడు క్యాబ్రీ డ్యాన్సులని ఇక పల్లెటూరులో కూడా తగలంటారు. టెక్నాలజీ పెరిగిందంటే ఎంత టిక్కులు ఎక్కువైనాయి. గోల చేసే జనం అక్కడ ఉన్నారు. ఐగుప్తులో ఏముందట మనం చూసాం. అవమానము, పోగొట్టజాలన రోగాలు. పాపంలో నిలిచేవాడు కలిగేది అవమానమే. పాపం ఎంత ప్రమాదమో చెప్పాను. పాపానికి మనం తావివ్వకూడదని, రక్తము కారునంతగా పాపంతో మనం ఏం చేయాలా? పోరాడాలి. లేఖనాలు చెబుతున్న విషయం అది. పెరుగులాడాలి. 2 నీ కలిగేదేంది? పోగొట్టజాలన రోగాలు. ఈరోజు రకరకాల రోగాలు, వైద్య శాస్త్రానికి అంతు చిక్కని వ్యాధులతో మనిషి బాధపడుతున్నాడు. రోగాలు రావడానికి 4 కారణాలు బైబిల్లో ఉన్నాయి. 1, నీ పాపను బట్టి రోగాలు వస్తాయి. ఒప్పుకో దేవుని కాడ మర్యాదగా, దేవుడు క్షమిస్తాడు, నీకు ఆరోగ్యం వస్తుంది. 2, 75% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. అందుకని ప్రార్థించగా రోగులు స్వస్థత పొందుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించగా రోగులు స్వస్థత పొందుతున్నారు. 3, మన శరీరం బలహీనం, మన తినే ఆహారం సరైనది కాదు కనుక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 4, యోహాను సువార్త 11:4 ప్రకారంగా మరణం కొరకు కాదు, మహిమ కొరకు వచ్చిందని బైబిల్ చెబుతుంది. మహిమను గురించిన ప్రత్యక్షత విశ్వాసికి ఉండాలి. మహిమను గురించిన జ్ఞానం మనకు ఉండాలి. మహిమను గురించిన ఎదురుచూపు మనకు ఉండాలి. చాలా విషయం మనం అధ్యయనం చేసాం. యెహెజ్కేలు పుస్తకం 10:4 చదవండి. కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప మీద నిలిచి, మరియు మందిరము మేఘముతో నింపబడెను. గట్టిగా చమలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త అంటున్నారా? దేవుని మహిమ దిగి రావాలి. కెరూబుల మీద ఉన్న మహిమ దేవుని మందిరపు గడప కాడకొచ్చింది. మహిమ దిగాలి, దిగిన మహిమ వెళ్ళిపోకూడదు, నిలవాలి, నిలిచిన మహిమ నింపాలి. ఆమేన్. అలా జరగాలంటే ఏం జరగాలో కర్మేలు పర్వత అనుభవాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. కర్మేలు పర్వత అనుభవం 1 రాజుల పుస్తకం 18వ అధ్యాయం 30 నుండి 38 వచనాల్లో ఉన్న ఆ వివరణ మనం చూస్తున్నాం. జాగ్రత్తలు అంటున్నారా? అగ్ని దిగి వచ్చింది, దేవుని మహిమ ప్రత్యక్షమైంది. ప్రజలు ఏం చెప్తున్నారు? యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని కేకలు వేయ మొదలు పెట్టారు. గట్టిగా చపలు కొడుతూ హల్లెలూయా. నేను మరలా చెబుతున్నా అంటున్నారా? దేవుని మహిమ దిగి వచ్చిందా? దేవుని మహిమ నిలిచిందా?
దేవుని మహిమ నింపిందా, గోవింద పురాన్ని యేసుకు సొంతము చేయగలుగుతామో. ఆమేన్. మనం పట్టుకోగలుగుతాం, పట్టణాలను పట్టుకోగలుగుతాం, ప్రాంతాలు పట్టుకోగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుద్ది? ఎలా జరుగుద్ది? దేవుని మహిమ నింపినప్పుడు. కర్మేలు పర్వతంలో ఓ శ్రేష్టమైన అనుభవాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా ఏలియా పాస్టర్ గారు పడిపోయిన బలిపీఠను బాగు చేశాడు. అంటే పాడైపోయిన నీ జీవితం సరిచేయబడాలి, పాడైపోయి నీ మనసు కట్టబడాలి. అంటే మందిరంలో సమకూడి మన జీవితాలు సరిచేయబడాలి. ఈరోజు చర్చికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, దేవుని బిడ్డగా దేవుని పిల్లగా చలామణి అవుతున్నావు, కానీ బయటికి వెళ్ళి చెలరేగి వ్యవహారాలు చేస్తున్నావు. మరి దేవుని మహిమ ఎలా దిగి వస్తుంది? వాళ్ళు మారట్లేదయ్యా, వీళ్ళు మారట్లేదయ్యా, వాళ్ళు మారట్లేదయ్యా. మొదలు నువ్వు మారయ్యా, నువ్వు మారమ్మా. అమ్మా మారమ్మా, మారమ్మ తల్లి. ఏంటి? నువ్వు మారు, నువ్వు మారు. నువ్వు మారితే మీ ఆయన మారుతాడు, నీ పిల్లవాడు మారుతాడు, నీ కోళ్ళ మారుతుంది, నీ మనవడు మారుతాడు, నీ పక్కింటోడు మారుతాడు, తూకి ఒంటికి అన్ని లేచే నీ శత్రువు కూడా మారుతాడు. ఎప్పుడు నువ్వు మారాలి కదా. పడిపోయిన బలిపీఠం బాగు చేయబడాలి. మనందరం కట్టబడినప్పుడు, నేను చెప్తున్నాను, దైవజనుడు దర్శనంతో ఏకీభించే స్థాయి మీరు వచ్చినప్పుడు, మీరు నిలిచినప్పుడు, ఈ చిన్న పరిచర్యనే పట్టణాన్ని కదిలించే పరిచర్యగా దేవుడు కట్టబోతున్నాడు. ఆమేన్. ఈ పరిచర్య కాదు, అది ఏ పరిచర్య అయినా దైవజనుడు దర్శనంతో ఏకీభించి పనిచేసే స్థాయి స్థితి సంఘంలో కలిగినప్పుడు దేవుడు ఆ పరిచర్య ద్వారా చిన్న పరిచర్య అవ్వచ్చు, కొద్ది మంది అవ్వచ్చు, పట్టణాలను పట్టుకునే సామర్థ్యాన్ని దేవుడు ఆ సంఘాలకి ఇవ్వగలడు. ఆమేన్. 12 రాళ్ళు పేరుతున్నాడు. పునాది, వాక్యం అనే పునాది మీదకి రావాలి. ఇసుక మీద ఉన్న ఇల్లు ఏమైపోయింది? చెప్పు ఇసుకమ్మా, మా ఇసుకమ్మ చెప్పు, ఇసుకయ్యా చెప్పు, ఏంది? ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. బండ మీద ఉన్న ఇల్లు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న సందర్భం అది స్థిరంగా ఉంది. నువ్వు పునాది మీదకి రావాలి, వాక్యం అనే పునాది మీదకి రావాలి. ఈరోజు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? చేసేది ఏమీ లేదు. నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మేము ఎట్టాగే ఉంటాం, మేము ఎలాగే ఉంటాం, మేము ఇంతే, మాకు అంతే అని చెప్పేసి అంతు లేకుండా వారం చెబుతుంటారు. పునాది మీదకి రావాలి. 3 లోతుగా తవ్వి. ఏం చెప్పండి? లోతమ్మ చెప్పు, లోతయ్యా ఏంది? లోతుగా చెప్పండి. లోతుగా తవ్వడం అంటే లోతైన అనుభవంలోనికి రావాలి. ఏడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా, ఉలుకు పలుకు లేదు ఊరుకు దూరం అన్నట్టుగా, ఊపిరి లేనోడు ఊరికి బయలుదేరినట్టుగా, నికరం లేనోడు ఎకరం కొన్నట్టుగా శిఖరం ఎగినట్టుగా వ్యవహారాలు చేస్తే మన జీవితాల్లో ఆశీర్వాదాలు చూడలేము. లోతుల్లోనికి రావాలి. మొదటి రాజుల పుస్తకం 18వ అధ్యాయం 33. కట్టెలను చెప్పండి క్రమముగా పేర్చి. మీకు అర్థం అవ్వాలి, బైబిల్లో క్రమం, దైవిక క్రమం. నేను సంఘంలో వాక్యం బోధించట్లే, రక్షణలోకి రావాలని సువార్త చేయట్లేదు. సంఘానికి నేను క్రమాన్ని బోధిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. జాగ్రత్త నడుపులారా. ఇర్మియా పుస్తకం 33:3లో మనం చూస్తాం. ఏమని తెలుసా? ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు కదా. బయట ఉన్నవాడికేమో శాశ్వతమైన ప్రేమ. బాబు, పాపంలో ఉన్నావా, లోకంలో ఉన్నావా, పతనమయ్యావా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న. దేవుని దగ్గరికి వస్తావా, దేవుడు నిన్ను క్షమిస్తాడు బాబు. నీ పాపాలన్నీ క్షమించాడు, నువ్వు చనిపోవాల్సిన లేదు. నీకు నెమ్మదిస్తాడు, నీకు ఆదరణ ఇస్తాడు, నీకు జయాన్ని ఇస్తాడు, నీకు విడుదలిస్తాడు అని బయట వాళ్ళకి సువార్త చేయగా వాళ్ళు మెల్లగా సంఘంలోనికి వస్తారు. దేవుడు ప్రేమ కలిగినోడు, మంచోడు, మేలు చేసేవాడు, ఆయన గొప్పోడని ఆయన ప్రేమను గుర్తించి పాపి మారి ప్రక్షాళన చేయబడి సంఘంలో చేరాడు. ఇక సంఘంలో చేరిన తర్వాత కూడా
అమ్మా ఇంకా పాపం చేస్తున్నావా, ఇంకా పాపంలో దొరుకుతున్నావా, నా బుజ్జే, నా కన్నే, నా చిట్టే, నా తల్లే, అట్టుండో తల్లే, అమ్మ నీకు దండం పెడతానమ్మా. ఈ ప్రసంగాలు చేసామనుకో 6 రోజులు ఎగబడి లేనిపోని వ్యవహారాలన్నీ చేసి జీవితాలు పాడు చేసుకొని బాప్తిజం తీసుకున్న పేరుకి బైబిల్ చేతబట్టావు, పేరు మార్చుకున్నావు, తీరు మారలేదు, మనసు మారలేదు, ఆలోచన మారలేదు, బుద్ధి మారలేదు. ఇక 6 రోజులు నీ ఇష్టాచరణ బతికేసేసి బల్లనగానే ఓ మై లార్డ్ ఫర్గివ్ మీ మామూలు లేదా? కొంతమంది ఏదో మేకలు వేసినట్టు మేస్తుంటారు కొంతమంది. అరే ప్రార్థన చేయడం, సిద్ధపడడం, ఒప్పుకోవడం, దిద్దుకోవడం ఏమీ లేదు. వల్ల ఎలా తీసుకోకూడదు చెప్పండి అమ్మా. యోగమ్మా ఏం చెప్పు, ఏం మాట్లాడతలేదేంది? మసాలా తీసుకుని అడ్డు వస్తున్నాయి ఏంది చెప్పమ్మా. ఎలా తీసుకోకూడదు మరి? అడాడుగు వచ్చేసి మేక మేసేస్తాం ఏంది నువ్వు? మరి ప్రార్థన చేద్దాం, దేవుని కాడ ఒప్పుకుందాం, కప్పేసుకొని బయట తెచ్చి దేవుని కాడ ఇదేమీ లేదు. నేను కొంతమంది గమనిస్తూ ఉంటా, అసలు ఉరుగు పలుగు ఎక్కడ ఉంటారు, నిలబడి ఉన్నాగా సరే ఏంది ఇది? ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? అరే నేను అయోగ్యం ముట్టుకోకండి. చాలా మంది రోగాలు ఉన్నాయండి, నేను వాస్తవం చెప్తున్నా. మీలో చాలా మందికి దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి. నువ్వు చెప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిన నిజం ఇది. ఎందుకు ఉన్నాయి రోగాలు? అయోగ్యంగా పళ్ళను ముడుతున్నావు, జాగ్రత్త. అర్థమైందా? అడ్డం పడి మేక పెట్టి కుదరదు. ఇది ప్రసాదమా ప్రసాదమా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలుగా. ఈరోజు చాలా మంది జ్ఞానం లేదండి. ఇకపోతే అత్తమానం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఇక ఆ ప్రేమ నీకు అలుసైపోయింది. ఇక నువ్వు పులిసి వ్యవహారాలు చేస్తున్నావు. పులిసిపోతుంది బతుకు, అలుసైపోతుంది నీకు. సంఘంలో ఉన్నవారికి చెప్పే బాధ ఇది కాదు. సంఘం బయట ఉన్నోడికేమో యేసయ్య ప్రేమమయుడు, ఆయన ప్రేమిస్తున్నాడు రా కన్నా, అరే చిన్న, అరే నిన్ను ప్రేమిస్తున్నాడు రా నాన్న, నువ్వు అలా ఉండకూడదురా, ఆయన నీ కొరకు సిలువ వేయబడ్డాడు రా, ప్రాణం పెట్టాడు రా, ఆయన కొరకు బ్రతుకురా అంటే నిజమే నా జీవితం బాగలేదు అని వాడు పశ్చాత్తాపడి దేవుని తెలుసుకొని సంఘంలో చేరాడు. చేరిన తర్వాత ఎట్ట బతకాలా? మానుకోవాలనుకొని మానుకోవాలిగా, వదులుకోవాలిగా, ఆ పనికి మళ్ళీ వ్యవహారం మానుకొని బతకాలిగా. సంఘంలో చేరిన తర్వాత కూడా ఆడికంటే సీనియర్లు ఉంటారు. అతడికి ఆడికంటే ఆమె కంటే ముందుగా ఆ సంఘంలో చేరిన వాళ్ళు సెలరేగి వ్యవహారాలు చేస్తుంటారు కదా. ఈ 4 రోజులు బాగానే ఉంటాడు, 3 నెలలు బాగుంటాడు, ఇక చూసుకో ముచ్చటగా మొదలు పెడతాడు. ఇక మానుకున్నవన్నీ కూడా మళ్ళా తిరగేస్తుంటాడు. మరి వీడికి ఏం చెప్పాలి అమ్మా? వీళ్ళకేం చెప్పాలి? నువ్వు ఎలాగని బతుకున్నానా, నువ్వు ఏదని చేయి బాబా, దేవుని కాడికి వచ్చేసి అయ్యా క్షమించయ్యా అంటే దేవుడు క్షమించేస్తాడు. అడ్డం పడి తినేసేయి, అడ్డం పడి తిరిగేయి అంటే అడ్రస్ లేకుండా పోతాడు. రేపొద్దున సచ్చిందనుకో ఏడ తేలుతారు తెలుసా? టకీమని నరకంలో తేలుతారు. ఓరు నాయన నరకంలోకి వచ్చేనేది, మళ్ళా తీసుకున్నా, బాప్తిజం తీసుకున్నా, చర్చి మానలేదు. ఏందిది అంటే ఏందిది? నేను కూడా అన్నా ఏందిది అమ్మా, ఏందిది? ఎలా ఉంది నీ స్థితి? మరి వీళ్ళకి ఏం చెప్పాలి? పొద్దు అత్తమాన ఏ చెప్తున్నాం అనుకోండి, ఇష్టం. ఇప్పుడు సంఘాల్లో మీరు చూడండి, క్రైస్తవే ఎక్కడ కూడా తరుగుబట్టలే. ఏ చర్చికి వెళ్ళి చూడండి హౌస్ఫుల్, నో నిల్లు హౌస్ఫుల్. ఒకసారి చర్చికి కట్టాడు 10 మందో 20 మందో 30 మందో 2 2 3 4 ఎవరో ఒకరు అక్కడ చేరుతున్నారు. సంతోషం. దేవుని పని జరగాలి, దేవుని మాట వ్యాప్తి చెందాలి. ఆయన రాకమునిపే సర్వలోకానికి ఏం వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. నరమాంస భక్షకులు కూడా సువార్త అందింది. ఆధార్ కార్డులో కూడా
రేషన్ కార్డులో కూడా, ప్రభుత్వ లెక్కల్లో కూడా, జమ చేయబడిన జాతుల్లో కూడా దేవుని వాక్యం వినబడుతుంది. వాళ్ళు కూడా మారుతున్నారు. మన రాష్ట్రాల్లోనే, మన తెలుగు రాష్ట్రంలోనే వైజాగ్ లోతట్టు ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి ఆధార్ కార్డే లేదు. ఏందిరా అంటే అయ్యాంబర్ మాకు తెలియదు అంటాడు. ఆధార్ కార్డే లేదంటే ప్రభుత్వ లెక్కల్లో లేడు సార్ అంటే వాళ్ళు ఉన్న సంగతి ఎవరికి కూడా తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, అధికారులకు తెలియదు. కానీ వాళ్ళు ఉన్న సంగతి ఎవరు తెలుసు? దేవుడు తెలిసింది కనుక వాళ్ళ మధ్యలోకి ఏం తీసుకెళ్ళాడు? రాజ్య సువార్త. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత లోతుల్లో ఎక్కడో కనుమరుగైపోయిన జాతికే సువార్త వెళ్ళిపోతుంటే కారణం ఏంటి? రీజన్ ఒకటే, సర్వలోకానికి సువార్త వెళ్ళాలి. దేవుడు చెప్పాడు, నా రాక మునుపు అంతటా అందరూ మారు మనసు పొంది నిమిత్తముగా ఏమి వినబడాలా? నువ్వు మారుతావా, మార్చుకొని బతుకుతావా, తర్వాత నీ ఆప్షన్ అది. కానీ నీకు మాత్రం దేవుని వాక్యం వినబడుద్ది, నీ చెవును పడుద్ది. యేసే దేవుడు అన్న పదం నీ చెవును పడుద్ది. నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా, తప్పుకుంటావా, తిరగబడతావా, నీ ఆప్షన్ అది. కానీ దేవుడిచ్చిన అవకాశం సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త వెళ్ళిపోవాలి. రీచ్ అయిపోతుంది. మరి సంఘంలో చేరు, దేవుని బిడ్డగా పిలబడుతున్నావు. నరకంలో పోతే ఎంత బాధ అండి. నేనంటే ఎంత బతుకు ఒకటి ఇంటి అంత వచ్చినట్టేగా. మరి సంఘంలో చేరుడికి ఏం చెప్పాలి? ఇంకా నేను దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎలాగని బతుకు, దేవుడు క్షమిస్తాడు, ఇక తత్తమా ఈ సింతకాయ పచ్చడి చెప్తున్నావు అనుకోండి, మీ జీవితాల్లో దేవుని భయం, దైవికమైన ఆలోచనలు, దైవికమైన నిర్ణయాలు ఏవి కలగవు. క్రైస్తవం విస్తరించింది, క్రీస్తు లేడు. క్రైస్తవం విస్తరించిందండి, క్రీస్తు లేడు. క్రీస్తు లేని క్రైస్తవ్యం. క్రిస్మస్ నెలలో వస్తే స్టార్ కట్టే తాగుబోతు సన్నాసులకి, చర్చిలో చేరిన ఈ పడై మోక్కి ఏం తేడా ఉంది చెప్పండి. మరి వాళ్ళలో క్రీస్తు లేడు, నీలో కూడా క్రీస్తు లేడు కదా. చేంజ్ ఏంటి? ఆ వాడిలో క్రీస్తు లేడు, లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. అదే కదా మార్పు. మరి ఏం చెప్పాలి? కీర్తనల పుస్తకం 7వ అధ్యాయం 11. న్యాయాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన అన్యాయంగా మాట్లాడు, ఆయన న్యాయాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. ప్రతి దినం కోపపడే దేవుడు ప్రతిరోజు కోపపడతాడట. ఏంది? ప్రతిరోజు కోపపడతాడంట. ఎందుకు కోపడతాడు? నువ్వు మంచిగుంటే నీ మీద వాత్సల్యం చూపిస్తాడు. నువ్వు కావాలని తెలిసి తెలివిగా, తిక్కలతనంగా నీ భక్తిని పాడు చేయడమే కాకుండా నిన్ను చూసే వాళ్ళు కూడా పాడయ్యే పరిధుల్లో ఉన్నావనుకో, నిన్ను చూసి దేవుడు జాలిపడ్డు, నిన్ను చూసి దేవుడు కనికరపడ్డు, నిన్ను చూసి అయ్యో పాపం అనుకోడు, కోపడతాడు. కోపడ్డా? దేవుని కోపం దిగిందా? చరిత్ర తొంగి చూడండి. పట్టణాలు కదిలిపోయాయి. రాజులు సైతం రాజ్యాలు పోగొట్టుకున్నారు. మెనీ టేకిల్ ఓ పారుసిన్ దర్యావేష్. దేవుని మందిరంలో ఉన్న ఆ సామాగ్రి తెచ్చి, ఆ మన వాడే ఈ బల్లారదన సామాగ్రి టైపులో ఆ పాత్రలు తెచ్చి వాటిలో ఆ మత్తు పానీయాలు పోసి తాగుతున్నాడు. వెంటనే అదృశ్యాస్తం వచ్చి గోడ మీద రాస్తాం, మెనీ టేకిల్ పారుసిన్. నిన్ను తక్కిళ్ళ పెట్టి తుయ్యగా నువ్వు తేలిపోయావు. గెట్ అవుట్. ప్రతిరోజు కోప్పడే దేవుడు. ఆయన నీ మీద కోపపడకుండా, ఆయన కోపం నువ్వు గురి కాకుండా నువ్వు మేలుకరంగా బ్రతకాలి అంటే నీకు క్రమం, దైవికమైన నడక తెలిస్తే నువ్వు ఆయన కొరకు కట్టబడతావు. ఆమేన్.
కొలసీ పుస్తకం 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఎలా కట్టబడాలట? ఇల్లు ఎలా కడతారమ్మా? ఇటుక మీద ఇటుక ఎత్తాడా, లేకపోతే పక్క ఎత్తాడా? సరిగ్గా కట్టలేదనుకో, నువ్వు ఓపెనింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి యాహూ అనగాని మొత్తం ఊడి నెత్తి మీద పడుద్ది, సచ్చూరుకుంటాం. అవునా కాదా? ఎలా కట్టబడాలి? మళ్ళీ ఈ బేల్దారు మేస్త్రి ఇది వాడతారు కదండి, ఇది తాడు ఏందది చెప్పండి. టోపీ కాదు, తోకం. ఎందుకు తోకం? అడ్డంబడి కట్టేస్తాంగా, తోకం వేయాల్సిన పని ఉంది. ఎందుకు చెప్పండి? ఎలా కట్టబడాలి? మనం ఇల్లు లాగా కట్టబడాలి. నువ్వు అలా కట్టలేదనుకో, అలా కట్టను కొంపలు చూడండి, ఖచ్చితంగా ఎన్ని కోట్లను పెట్టు, ఊడి నెత్తి మీద పడుద్ది. ఎలా కట్టబడాలట? చదవండి. జాగ్రత్తనండి. నేర్చుకున్న ప్రకారం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మందిరకు వచ్చి ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకుందాం అండి? ఏమి నేర్చుకుందాం? క్రమం నేర్చుకోవాలి సార్, వాక్య క్రమాన్ని నేర్చుకోవాలి. అందుకనే తిమోతి పాస్టర్ గారితో పౌలు పాస్టర్ గారు అంటాడు, జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో నీకు. ఏమండి ఎంత సేవ చేస్తున్నాం, పాస్టర్లం అని చెప్పి తెగ పోజులు కొడుతున్నాం. మేము లైన్లో కూర్చోబెట్ట మా చేత కావట్లేదండి. ఏం నేర్పుతున్నాం మేము మా బతుకులకు? చెప్పండి, నేర్పుతున్నామా? వరద బాధితులా కూర్చుంటారు. ఏందో మరి రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి పోయి ఏదో స్థలాలు ఏదో లీజు తీసుకున్నట్టుగా కొనుక్కున్నట్టుగా, ఇక ఈ సీట్ నాదే, ఈ ప్లేస్ నాదే, కబ్జా చేసినట్టు మాట్లాడతారు ఒక్కొక్కరు. నేను ఒక చోట కోటను పోతే ఆమె లేచి బయటికి వెళ్ళిందండి. ఒక ఆమె కూర్చుంది, హలో ఆంటీ నేనున్నా. ఏడున్నా లేకపోతే కూర్చుంది, ఆంటీ నేనున్నా. సరే కూర్చుంది, పెద్ద పక్కన కూర్చోవచ్చు. అబ్బా నేనున్నా. ఊరు మీ దుంపదేగా. అరే ఎంత సేవ చేసినా కూడా మీకు క్రమంగా కూర్చోబెట్టని నేర్పలేస్తున్నాం అండి. మనేది మొక్కల్లా కాదు, మీరు వ్యవసాయం చేస్తున్నారు కానీ మన ఆధారం చెప్పా, లైన్గా నాటితేనే కదా నాగలు దెబ్బకు తాగకుండా బతికేది. అరే సప్పళ్ళు కొట్టమంటేనేమో అసలు పిడకలు కొట్టినట్టు కొడతారు ఒక్కొక్కడు. అరే సప్పళ్ళు కొట్టమే సేద కావట్లే. ఈ మధ్యన వాయిద్యాలు వచ్చినాయి కదా, ఇక ఆడే వాయిస్తాడు, ఈడే పాడుతాడు, మనకు సంబంధమే లేదు. అసలు మీకు ఒకటి తెలుసా? వాయిద్యాలు, డ్రమ్ము, గంజిలు ఈ ఫ్యాడ్కి పక్కన పెట్టి చక్కగా ఒక లయబద్ధంగా చప్పలు కొట్టండి. అసలు మీకు ఎట్టని తెలుసా? అసలు పనికి రావండి అయ్యా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీకు కొట్టడం చేత కావట్లేదు అనుకనే ఇవన్నీ వాడి చేస్తుంటుంది. ఈ వాడే కాదు, మీకు కూడా భలే మంచి వాడకమైంది. ఒక్కొక్కడు పిల్ల జమీందారులాగా చేతులు కట్టుకుని ఆడ చర్చీలో ఉలుకు పొలకు ఉండదు. అరే చర్చిలోకి వచ్చే సర్వజనులారా చెప్పండి, పక్క వాళ్ళు కొట్టమనిందా? ఏం కొట్టాలట? పీడకలు కొట్టమనుందా? ఏం కొట్టాలి చెప్పండి గట్టిగా. అడు చూస్తారేంది? చప్పట్లు కొట్టాలి. కరెక్ట్ కొడితే పావురు ఎగిరేట రెప్పర్ 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 రెప్ప వస్తుంది, అట్ట వస్తుంది. అసలు ఏం లేదు, ఇక రేగుల మీద సిరుగులు పడ్డదానికంటే దారుణం కొడతారు ఒక్కొక్కడు. అప్పుడే మెత్తది. ఒక్కొక్కసారి మీకు రికార్డింగ్ చేసి వినిపిస్తే మైండ్ పోయి పిచ్చి చేరుతారు. అట్టుంటాయండి. ఎంత ధైర్యం ఇత్తి అని నిలబడాలండి మా బతుకులకి. దేవుడే మా ధైర్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మామూలు కాదు.
అన్ని చోట్ల బాగానే ఉంటామా? సోది ముచ్చట్లు 1 గంట కాదు, 2 కానీ 3 కానీ అని అసలు భలే మొఖాలు కలకల 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 కల అసలు కనబడతాయండి. చర్చిలోకి వస్తే ఆధార్ కార్డోడి కంటే ఘోరంగా పెడతాం మొఖాలు. ఒక్కొక్క అమ్మ అసలు అరే 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 ఎంత ధైర్యం దేవుడు ఇస్తే బతుకుతారు ఇవాళ నిలబడి. ఓరి నాయన, అరే మొఖాల్లో నవ్వు ఉండదు, కదలిక ఉండదు. ఉన్నావో పోయావో తెలియక సగం సత్తున్నావు. ఏడా నేర్పగలుగుతున్నాడు ఏంటి? నేను భలే సిగ్గుపడుతున్నానండి, నాకు భలే సిగ్గు అనిపిస్తుంది. అవన్నీ తర్వాత ఈ నేర్పలే సత్తుంటే సత్తుంటివండి. నీకేం చెప్పండి, ఏం క్రమం, ఏం బతుకు, ఏం భక్తి, ఏం విధానాలు, అసలు ఏం నేర్చుకోగలుగుతున్నామండి? చాలా బాధ. నిజం, నేను చాలా చోట్ల చెప్తా, మేము ఎంత సేవ చేసినా, ఎంత బాగా వాక్యం చెప్పి, ఎంత బలంగా వాడబడ్డా మీకు ఒక క్రమాన్ని నేర్పలే సత్తుంటివి కదా. క్రమాన్ని నేర్పలేకపోతున్నామండి. నిన్న ఒక చోట మీటింగ్కి వెళ్తే 3 యవ్వన స్త్రీలు అందరూ చర్చిలోకి వచ్చిన తర్వాత బయటికి వచ్చారు. వాళ్ళు, నేను బయటే ఉన్నా. ఎందుకు వచ్చారు అనుకున్నా, వాళ్ళు చదువుకున్నారండి, క్వాలిఫైడ్ స్టూడెంట్స్. వాళ్ళు దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్, వాళ్ళు సామాన్యులుగా చదువుకున్న ఎడ్యుకేటర్స్. వాళ్ళు ఆ 3 యవ్వన పిల్లలు వచ్చి చెప్పులు లైన్ పెడుతున్నారండి. లైన్ పెట్టారు. అసలు ఎట్టబడితే అట్ట వదిలి బరిగొడ్లు పోతారు ఒకడు. అంత అర్జెంట్ ఏంది నాకు అర్థం కాదు. ట్రైన్కి రావచ్చుగా. ఏందో మరి అసలు ఏదో ఎగిరి మీద పడుతున్నట్టు ఊరికొస్తుంటారు ఒక్కొక్కరు. వచ్చి మరి పక్కన కరెక్ట్ ఒక్కొక్కరు అయితే అసలు అదిగో మనోళ్ళు అయితే అదిగో అక్కడ వదిలేస్తాడు. గడపకాడ వదిలేస్తారు. దేవుని సన్నిధి అంటే మర్యాద లేదు, గౌరవం లేదు, పద్ధతి లేదు, విధానం లేదు. అసలు ఏం భక్తి నేర్చుకుంటున్నాం? ఇవన్నీ చాలా చిన్న విషయాలండి. మేము పద్దాకులు మాట్లాడకూడదు, సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నా. పొద్దుమాన ఇదే ప్రసంగం చేత కూర్చోవాలా? ఇంకేం లేవా బైబిల్లో? నాటాలా? మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ, మనిషిగో. మరి నువ్వు మనిషిగో, మరి ఏందో మరి నువ్వే చూసుకోవాలి. మనం తేల్చేది కాదు ఇది. ఏమండి, గుమ్మం కాడ వదులుతామండి? గుమ్మం కాడ వదులుతామా? ఈరోజు ఎంత సోకోళ్ళు సేవకులు తయారంటే షూ వేసుకొని యాడికి వెళ్ళిపోతాం? యాడికి? బలిపేటకి వెళ్ళిపోతాం షూ వేసుకొని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కమాన్. ఏం కామన్? ఏం నేర్పుతున్నావు? మాకే పద్ధతి లేకపోతే మీకేం నేర్పుతామండి? నేనే సోకులు బట్టలు వేసుకొని సగం టీ షర్ట్లు వేసుకొని అట్లా వాడయ్యా సేవ చేస్తున్నా, లేకపోతే సోకులు చేస్తున్నానా, షో ఇస్తున్నానా, నేను సెలబ్రిటీనా? వస్త్రాల క్రమం ఉన్నాయా? మనం దేవుని పిల్లలం. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూసిన వారికి నీలో ఉన్న క్రీస్తు అగపడినట్లుగా నువ్వు సిద్ధపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. నేను మరలా చెబుతున్నాను, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అమ్మ వింటున్నారు తల్లులో? ఇది చెప్పేట్టు నిద్రపోతారండి. సైతానుగాడు భలే పని చేస్తాడు మీ కాడ. నువ్వు బుజ్జా ఎందుకంటే ఇది మైండ్ పోతుంది నీకు అని భలే నిద్రపుస్తాడు వాడు. తెచ్చి ఆ గొమ్మాల కాడ వదలడం. మరి జాగ్రత్త అండి. మరి ₹1,00,000 ఆస్తుంది. మరి ఎవడు నేసుకుపోతే మళ్ళీ ఆగమాగమైపోయి ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుంది దాన్ని కొనుక్కోవడానికి. మనం దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాం,
అన్నానికి అర్థం ఏంటంటే దేవుని సన్నిధిని గౌరవించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధి గౌరవించే వారికి మారాలండి. దేవుని సన్నిధిని గౌరవించే స్థితి మనకు ఉండాలి, లేకపోతే చాలా నష్టపోతాం. చాలా స్థలాల్లో, చాలా సంఘాల్లో ఈ విషయాలు మేము నేర్పించలేకపోతున్నాం. ఇక మందిరాల్లోకి వచ్చారనుకోండి, ఫోన్ లొక్కోవడం, తాయితీ కూర్చోవడం, సరదాగా ఏదో కాలక్షేపం కొరకు వచ్చినట్టుగా టైం పాస్. హలో, బెదరగొట్టే దేవుడి పైన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, చాలా బుద్ధిగా పద్ధతిగా బ్రతకాలి. ఒక చిన్న వీడియో చూపిస్తా. ఇలా అన్ని సంఘాల్లో ఉంటే బాగుంటుంది. మాస్టర్ గారు ఫోన్లు తీసుకున్నాడండి. ఫోన్లో ఏంటయ్యి చూస్తున్నారు? ఏంటయ్యి? సెల్ ఫోన్లో ప్రాణాలు పోతాయి ఒక్కొక్కడికి. అసలు ఏందో మాంత్రికుడు పేడ సెలకలు ఉన్నట్టుగా అసలు ఫోన్లో అది అసలు మామూలు కాదు. చర్చిలోకి వచ్చి ఏం చేస్తాను? ఫోన్ నొక్కుంటా. బైబిల్ స్క్రీన్ ఒక పక్కన పెడతాం, మిగతా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, టిక్టాక్, ఇన్స్టా, కొలెస్ట్రాల్, ఎన్ని దరిద్ర. గట్టి మాట్లాడితేనే ఒక చోట అందరు బైబిల్ చెప్పమంటే వాడు ఫోన్ ఎత్తాడు. ఏమెత్తాడు? ఫోన్ ఎత్తాడు. ఏంద్ర ఫోన్ ఎత్తా అంటే బైబిల్ దీంట్లో ఉందా గారు అన్నాడు. దేంట్లో ఉందాడా? దేంట్లో ఉందాడా? అబ్బా, తెలివి మీరింద్ర అయ్యా. మరి సొక్కా ప్యాంటు కూడా దాంట్లో ఉంటుందిగా, మరి వేసుకోవటం దేనికి అన్నాడు. సొక్కా ప్యాంట్లు ఉంటాయి కదా, ఫోన్లో ఉండవా? ఉండవండి. మీషో, మాషో, ఇంకా ఏంటి వాడతారు కదా. మాట్లాడండి. ఈ మధ్యన బరిగొడ్లు పోయే వాళ్ళకు కూడా మీషోలో బుక్ చేశా. అబ్బా, చిలకలూరుపేటలో ఇది 150 చెప్పాడు, మీషోలో ఇది జస్ట్ 15 రూపీస్. ఎందుకంటే అది వాడక ఎవడు కొనక మూలన పన్నదాన్ని దొలగొట్టి మొదలయ్యారు. అబ్బా, 50 రూపీస్, 50 రూపాయల నాటికి ఉంటుంది అది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం జరుగుతుంది. మరి ఉంటాయిగా. మరి సొక్కా ఎందుకు, ఫ్యాట్ ఎందుకు? మరి ఫోన్లో ఉన్నాయి కదా, అంతేనా? వేసుకోవద్దు. ఎందుకు? చెప్పులు కూడా ఫోన్లో ఉంటున్నాయిగా, వేసుకోవద్దు. బైబిల్ చెబుతుంది, పరిశుద్ధ గ్రంథం మన చేత పట్టడం మనకు ఘనత. ఆమేన్, హల్లెలూయా. ఏం పట్టుకోవడం? పొలాన్ని పోయే అమ్మ ఏం తీసుకెళ్ళుద్ది? కొడవలో ఏదో ఒకటి, అవునా? ఇప్పుడు చర్చికి వచ్చినప్పుడు ఏం తేవాలి? ఏముంది? బైబిల్ చెప్తాను. బైబిల్ ఉందా చేతిలో? కొంతమందికి బైబిల్ మరి అంత సిగ్గు. నా మరద ఎవడని చూస్తే ఏదో అనుకుంటాడేమో. మరి పనికి మాల స్థలాలు ఉన్నప్పుడు చాలా మంది వస్తున్నారుగా, మరి అప్పుడు కూడా అట్ట అనుకోవచ్చుగా. ఒకసారి ఆలోచన. వ్యర్థమైన స్థలాలు ఉన్నప్పుడు అట్టగా అనుకోవచ్చుగా. ఓ దైవజనుడు అన్నాడు, 17 సంవత్సరాలు ఈ బైబిల్ మోసాను, 17 సంవత్సరాలు ఈ బైబిల్ మోసాను, ఇప్పుడు ఈ బైబిల్ నన్ను మోయడం ప్రారంభించింది. గట్టిగా చప్పలు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి వాళ్ళ బైబిల్ వాళ్ళ మోయడమే కష్టం. వెనకాల అసిస్టెంట్లు వీళ్ళు. అవ్వా, నీ వాకింగ్కి, నీ సెట్టింగ్కి సూపర్. పిల్ల జమీందారు కూడా పనికిరాడామో. వెనకాల బైబిల్ ఆడమోయాలా? ఏం నేర్చుకుంటారా అయ్యా? సూపరు. నేర్పుతున్నావు ఇవన్నీ, నేర్చుకుంటున్నావు ఇవన్నీ. మరి ఏం నేర్చుకుంటున్నావు? ఆయన కాడికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు? ఒక్కసారి మనసు పెట్టు. నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఒక దైవజనుడిగా వాక్య పరిచర్య చేశా, వాక్యం విన్నావు, ఏం నేర్చుకున్నావు?
నీకు నువ్వే ప్రశ్న వేసుకో. నీకడ సమాధానం ఏదో దొరుకుతుందా? ప్రార్థన చేయడం నేర్చుకున్నావా? దేవుని సన్నిధిలో ఎలా బ్రతకడం నేర్చుకున్నావా? పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకున్నావా? చక్కగా పాటలు పాడడం నేర్చుకున్నావా? చక్కగా వాక్యం వినడం నేర్చుకున్నావా? ఇవన్నీ కూడా మనల్ని క్రమబద్ధీకరించేవే. నా బాధ ఏంటంటే మీరు మందిరంలో ఎలా కనబడుతున్నారో యాస్టీస్గా సేమ్ టు సేమ్ ఏ ఫోటో మిస్ అవ్వకూడదు, అలాగే మనం పరలోకంలో కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, నాకు పరలోకం కావాలంటే నువ్వు కోరుకునే బోధ ఇదే. ఆయన ప్రతి దినము చెప్పండి బహుమానులు ఇచ్చే దేవుడా, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడా, కోప్పడే దేవుడు. మన పిల్లల మీద కోప్పడుతుంది. ఎందుకు కోప్పడతాం? మనకేమన్నా జబ్బా, లేకపోతే ఓ పొత్తమ్మా ఇసుక్కోవడమే మనం ఇష్టంగా కాదు. వాళ్ళు తేడాగా ఉన్నప్పుడు మనం గద్దిస్తాం. దేవుడు అన్నాడు, సంఘంలోకి వచ్చిన వ్యక్తికి ఏం తెలియాలి? ప్రతిదినం కోప్పడే దేవుడు. ఆయన కోప్పడతాడు, ఆయన హెచ్చరిస్తాడు. నేను అంటాను, మా ప్రసంగాలు మిమ్మల్ని మందిరం దాకే నడిపించకూడదు. పలానా పాస్టర్ భలే చెబుతుంటే భలే వినాలనిపిస్తుంది. మరి విన్నావు, ఏం నేర్చుకుంటున్నావు? నీ మాట మారిందా? నీ చూపు మారిందా? నీ తీరు మారిందా? నీ పోకడ మారిందా? నీ నడక మారింది? ఏది మారలే. ఆయన మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఆయన వాయిస్ బాగుంది. నేను యూట్యూబ్ ఛానల్లో తిప్పలబడి నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. హైదరాబాద్ నుంచి ఒక బీజేపీ లీడర్ అటామి నాకు ఫోన్ చేసింది. బ్రదర్, నేను ప్రేయర్కి వెళ్తాను, నేను బీజేపీలో పార్టీలో ఒక మెంబర్ని. లేడీ, బ్రదర్ మీ వాయిస్ సూపర్. ఏంది మీరు స్ట్రెంత్ మాట్లాడేటప్పుడు సూపర్ అంటే సూపరా? అంటే మా వాయిస్లు, మా రేజులు కొంతమంది, అయ్యగారు మీరు ఎక్కువ పెట్టి మాట్లాడుతున్నారు. ఎట్టా హార్ట్ స్ట్రోక్ కూడా ఆడే పడతాడు రా సామె. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు దేవుని బిడ్డలారా, నా ప్రియమైన పిల్లలారా అంటే, ఓ మై గాడ్, ఐ నెవర్ హియర్ సచ్ ఎ వర్డ్, ఐ గెట్ స్లేవ్. ఎడా చర్చిలో అంటే అది కూడా దేవుని వాక్యం కదా? దేవుడు అలా కూడా మాట్లాడా? దేవుడు ఒకే బేసులో మాట్లాడతాడా? రకరకాల తిమ్మిరులు ఉన్నాయి మనుషులకి. ఏం చెప్పాలా? నేను అంటాను, ఒక్కోసారి దైవజనుడు ఏడుస్తూ మాట్లాడతాడు, ఒక్కోసారి ఆనందంతో మాట్లాడతాడు, ఒకసారి దుఃఖంతో మాట్లాడతాడు. ఈ ఆనందమైన, ఏడుపైన, సంతోషమైన ఏదైనా కాడ మా భావోద్రేకాలతో మిళితమై ఉండరాదు. అది ఆత్మ చేత ప్రేరేపితమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నిన్ను దేవుడు కదిలిస్తాడు. మా భావోద్రేకాలతో జరిగిన ఈ సంఘర్షణ, ఈ సందర్భాలు మీ జీవితాలు కట్టవు. నేను ఓన్లీ షో చేసినట్టు ఉంటుంది. అది ఆత్మచేత రేపబడి జరిగే ఆ కన్నీటి మాటలైనా, సంతోషకరమైన మాటలైనా, హెచ్చరికైనా, బుద్ధి చెప్పడమైనా, గద్దించడమైనా, అది ఏదైనా కానీ అది నీకు ప్రయోజనకరంగా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక జాగ్రత్త. దేవుని సన్నిధిలో మనం క్రమబద్ధీకరించబడాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. లేఖనాల్లో చాలా స్పష్టంగా సంఘానికి వచ్చే వాళ్ళకి మేము వాక్యం పై మెరుపులుగా చెప్పాల్సింది దైవిక క్రమం. నువ్వు కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి? దేని కట్టబడాలి? క్రీస్తులో కట్టబడాలి. నిత్య రాజ్య వారసత్వం కొరకు కట్టబడాలి. ఇది జరగాలి అంటే దైవజనుడు సంఘానికి బోధించాల్సింది పై మెరుపు కాదు, లోతైన వాక్య శుద్ధీకరణతో కూడిన దేవుని మాటలు. ఆమేన్. నేను కట్టే మాటలు, నేను గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. మొదటి కొలస్సీ పత్రిక
1వ అధ్యాయం 28. ప్రతి మనుషుడిని క్రీస్తునందు ఏం చేయాలట? సంపూర్ణతలోకి రావాలి. సంపూర్ణతలోకి రావాలి. ఈ సంపూర్ణత విషయాలు మీకు తెలియాలంటే శుక్రవారం సహవాస కూటమికి రావాలి మీరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి మనుషుడు సంపూర్ణతలోకి రావాలి అంటే ఏ విషయాలు సంపూర్ణ అవ్వాలి? ఇవన్నీ కూడా శుక్రవారం నేను మాట్లాడుతున్నా, ఆ ఉపదేశంలో నేను మాట్లాడుతున్నా. సహవాస కూటంలో సంపూర్ణం అవ్వాలి. పిందెగా రాలిపోతే దాన్ని ఎవడు కొంటాడా? పిందెలు రాలి అనుకోండి, జాంపిందిలే అరే పింది సానా జాంపిందిలే ఏంది జాంపిందిలా ఎంత? కేజీ 100 రూపాయలు. సర్దుకోనా జాంపిందిలా ఎవడు కొంటాడా? కొన్ని కాయలు పరిపక్వతలోకి రావు, అవి పక్వానికి రావు. జంకాయలే నాటుకాయలు నాటుకాయలు ఎట్లున్నాయి? కొరికినా కొడితే అట్లా. ఏందిరా నాయన ఎంత గట్టిగా ఉన్నాయంటే నాటుగా ఉంటది. అబ్బా కొంటాడు ఎవడన్నా? అవి తయారైతేనే కదా వాటికి రేటు పలికేది, ఎవడన్నా కొనేది. అవునా కాదా? మరి అలాగే ఆలోచించి దైవిక విషయాలు కట్టబడాలి కదా. కట్టబడిపోతే నష్టపోతుంది. నా బాధది. ఒక సేవకుడిగా మీ కొరకు లెక్క చెప్పవలసిన వారికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు పరిపక్వతలోకి రావాలి. మీరు పరిపక్వతలోకి రావాలి అంటే కట్టెలు క్రమంగా పేర్చిన తర్వాత మీరు జాగ్రత్త చూడండి. ఒకదాంతో జరిగిన తర్వాత ఏలియా ప్రార్థిస్తుండగా అగ్ని దిగి వచ్చింది, దహించింది. ప్రజలు కేకలు మొదలు పెట్టారు, యెహోవా దేవుడు. గోవిందపూలున్న ప్రతి ఒక్కరు ఈ కేకతో నింపబడాలి అంటే దేవుని మహిమతో నింపబడాలి మనం. ఆమేన్. ఏం జరగాలి? క్రమంగా కట్టెలు పేర్చి. ఎన్ని విషయాలు ఉన్నాయండి లేఖనాల్లో. బైబిల్లో ఏది కూడా వట్టిగా రాయబడలేదు. చాలా క్రమాలు మీకు చెప్పాను. అతిక్రమం, అక్రమం, అహరోను క్రమం, లేవి క్రమం, మెలికిసెదెకు క్రమం, ఉపదేశ క్రమం, సృష్టి క్రమం, ఉత్పత్తి క్రమం, సమాధి క్రమం. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 29:35 రెఫరెన్స్ కోట్ చేసి ముగిస్తాను. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 29:35. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 29వ అధ్యాయం 35వ వచనం. ఇలాగున యెహోవా మందిర సేవ చెప్పండి ఎలా జరిగిందట? అడ్డదిడ్డలు జరిగిందా? అడ్డగోలుకి జరిగిందా? అడ్రస్ లేకుండా జరిగిందా? ఎట్లా జరిగింది? ఎలా జరిగింది? పలకన్నా మాట. క్రమముగా. నేను గమనించిన విషయం ఏంటంటే, ఒక స్థలంలో మందిరం కట్టబడితేనే ఆ ప్రాంతానికి ఆశీర్వాదం. మందిరం లేని ప్రాంతాలు ఉండకుండానుగాక. మందిరంలో జనాలు లేని మందిరాలు ఉండకుండానుగాక. జనములతో నింపబడునుగాక. నేను గ్రహించింది పిల్లరా, ఒక ప్రాంతంలో మందిరం కట్టబడితేనే ఆశీర్వాదం. మన గుంటూరు జిల్లాకి మొట్టమొదటి సువార్త వచ్చింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాకి మొదటిగా సువార్త వచ్చిందని ఎవడన్నా ప్రశ్న వేస్తే మీరు చెప్పాల్సిన రైట్ ఆన్సర్ గుంటూరు జిల్లా. చెప్పండి, గుంటూరు జిల్లా. రైట్. ఇప్పుడు ఆ సువార్త ఎవరు తెచ్చారు? ఆయన పేరు ఏం పేరు? ఫెడరిక్ హయ్యర్ దొర. చెప్పండి ఏంటి? హయ్యర్. చెప్పండి, హయ్యర్ దొర. ఆయన వీళ్ళు భక్తులండి, వీళ్ళ పేర్లు తెలియాలి మనకి.
వాళ్ళు కష్టపడి చేసిన సేవ ఫలితం అండి ఇది. ఫ్రెడరిక్ హయ్యర్ ద్వారా విదేశీయుడు సముద్ర ప్రయాణం చేసుకుని వచ్చాడు, బాపట్లలో దిగాడు, గుంటూరు పట్టణం చేరాడు. వాళ్ళు మనకలా తినే మన ఆహారం కాదు, రాగి సంగటి తిని సేవ చేశాడు. వాళ్ళకి మనకి రాగి సంగటి ఇప్పుడు మనకు అర్థం కాదు. ఆ రోజుల్లో రాగి అన్నం తినేవాళ్ళు. అసలు అవి తినాలంటే నేను చిన్నప్పుడు, మళ్ళీ ముసలోడు అనుకోకుండా, దేవుడికి స్తోత్రం కాకుండా అంటే నేను చూశానని చెబుతున్నా. లేలుయా, వీడేదో ముసలోడు లేక ఉన్నాడా అనుకున్నారు. లేనిపోని కాదా, మీరు మంచోళ్ళు. చూసా, అవి తినలేకపోయేవాడు నేను. ఇక కొంతకాలానికి మనం తినే రైస్ వచ్చింది, బతికి అమ్మ బాగా అరుగుతుంది. కానీ రాగి సంగటి తిన్నాడు ఎట్టున్నాడు, రాయిలాగా ఉంటాడు. ఎట్లుంటాడు, రాయిలాగా ఉంటాడు. గుద్దితే ఇటుకి ఇరుగుద్ది. ఇప్పుడు కొత్త అవసరంలే, గుట్టుకుని పడితే పుట్టుకుని ఇరుగుతున్నాయి కాలు చేతులు. మరి అంత బలం ఏడిసి వచ్చింది మనకి, ఓరని ఇరుగుతున్నాయండి. ఆయన రాగి సంగటి తిని స్వార్థ చేశాడు. లోదరన్ మిషన్ అనే మిషన్ ని మన గుంటూరు జిల్లాలో ప్రారంభించాడు ఆ దైవజనుడు. పల్నాడు జిల్లా గురుజాల ఆ ప్రాంతాల్లో కూడా సువార్త వెళ్ళింది. ఆ ప్రాంతాల్లో ప్రజలు ఈ మద్యపానాలకు అలవాటు పడి రోజు తాగాదలి. మద్యపానం నిషేధించబడునుగాక. హల్లెలూయా. మద్యపాన దుకాణాలు ముయ్యబడునుగాక. హలో ప్రసాదు, ప్రభుత్వ సారా దుకాణాలు యేసు నామంలో క్లోజ్ అయిపోవాలంతే. ఆమేన్. వాళ్ళేమో రాబడి చూస్తున్నారు, కానీ ప్రజలు కుటుంబాల్లో కలిగే కలహాలు, గందరగోళాలు, విచ్ఛిన్నమైన పరిస్థితులు మనకు తెలుసు, మనం చూస్తున్నాం కదా. ఒక వ్యసనక్రాంతుడి వల్ల కలిగే గోళ రచ్చ ఇంతంత కాదు. ఆ ప్రాంతాల్లో, ఈ గురుజాల ప్రాంతాల్లో ఓ చిన్న ఏరియాలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఎందుకంటే అది చిన్న ఊరే. ఆ ఊర్లో రోజు తగాదాలి, తాగడం, తన్నుకోవడం, అక్రమ సంబంధాలు. కనుక ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి తీర్పులు తీర్చడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆ ఏరియాలోనే పోలీస్ స్టేషన్ పెట్టేశారు. అంత డేంజరస్ ఏరియా అది. ఆ ప్రాంతానికి ఫ్రెడరిక్ హయ్యర్ ద్వారా గారు స్వార్థ తీసుకుని వెళ్ళాడు. ఆశ్చర్యం అండి, అప్పుడు బ్రిటిష్ పరిపాలన జరుగుతూ ఉంది. ఆ బ్రిటిష్ పరిపాలన కవరింగ్లోనే ఉన్నాం. ఈ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే ఒక గవర్నర్ ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి లెటర్ రాశాడు. అయ్యా గవర్నర్, నేను పలానా ప్రాంతంలో పనిచేస్తున్నాను. ఆ ప్రాంతంలో చిన్న ఇన్ఫర్మేషన్, మనం కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఏరియాలో గందరగోళం ఉన్నాయని, దొంబి కేసులు ఉన్నాయని, గందరగోళం ఉన్నాయని, ఈ వ్యసనాలు, ఈ త్రాగుడికి అలవాటు అవ్వడం వల్ల దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఇంకో మాట, దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. నిజమండి. ఇప్పుడు తాగుడికి అలవాటు పడ్డాడు, వాడికి ఏమి లేదనుకోండి, వాడు మెల్లగా పోతా ఏదో ఒకటి పడుకుని పోతున్నాడు. సెంటర్ పోయి ఆడిది కాదుగా సొమ్ము, 1000 రూపాయలది 200 కాదు మేస్తాడు. మనం ఏమనుకుంటాం, ఓరే ఇది 1000 రూపాయలు రా, ఒరిజినల్ రా. ఫోన్ దొంగతనాలు చేస్తారు. ఫోన్ దొంగతనాలు 20,000 రూపాయలు ఫోన్ అనుకోండి, వాడు 5,000కి ఇచ్చేస్తాడు. ఆడి కాదుగా సొమ్ము, దొంగతనం చేసి సొమ్ము. బండి వాడు ఏ తిప్పలు పెట్టి కిస్తీలు కట్టి తిప్పలు పడి కొనసాగుతాడు తెలియదు. ఇంటికి ఆడుండి మెల్లగా సరదాగా వేసిపోతాడు. వాడు ఆడిపోయిన తర్వాత ఈ బండి 50-60 వేలు, వాడు 10,000కి అమ్ముతాడు. ఆడిది కాదుగా. దొంగతనాలు జరుగుతున్నాయి ఈ త్రాగుడు వలన. నేను గమనించి మాట్లాడుతున్నానండి. త్రాగుడు అధికంగా ఉన్న ప్రాంతాలు చూడండి, అక్రమ సంబంధాలు. ఎందుకంటే వీడు సక్రంగా కాపురం చేయడు. ఆమె కూడా నేను డెప్త్లో మాట్లాడి కష్టపడలే, నీకు అర్థమైపోవాలి మ్యాటర్. ఇక అక్రమ సంబంధాలు, ఇక రోజు గొడవలు. ఆ ఏరియా కొరకు పోలీస్ స్టేషన్ పెట్టారు. ఈ హయ్యర్ ద్వారా స్వార్థ చేయడం వలన ఒక ప్రభుత్వ అధికారి, ఆ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఉన్న అధికారి లెటర్ రాశాడు. అయ్యా ఇక్కడ మనకి పోలీస్ స్టేషన్ అవసరమే లేదు, ఎందుకంటే
కేసులు ఏమి లేవు, అన్ని సాల్వ్ అయిపోయినాయి అనగానే వాళ్ళు కొంగు తిన్నారు. అది అటసారి జరిగింది అంటే సెట్ అయిపోయినా కాదయ్యా. ఇక్కడ ఒక ఆయన వచ్చి దేవుని వాక్యం ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు, దేవుని మాటలు విన్నారు, ప్రజలు మారారు, త్రాగులు మారారు, దొంగతనాలు మారారు, వ్యభిచార గృహాలు ముయ్యబడ్డాయి, వ్యభిచారాలు పోయింది, వ్యభిచార క్రియలు పోయినాయి. అందరూ మరి ఆడ పోతున్నారు, చర్చికి పోతున్నారయ్యా, చర్చి కట్టబడింది అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు అంత ఆనందం, నిజమండి, నాకు సంతోషం. నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో చర్చి ముయ్యబడితే ఆ చర్చి నేను ఓపెన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఒక ఏరియాలో దేవుని పనికి వెళ్ళాను, ఆ ఏరియాలో దేవుని సేవ, ప్రాంతాల మెరకని ప్రాంతం, దేవుని వాక్యం ప్రకటన, ఆ సంఘం కట్టబడుతుంది. కానీ నాకు తెలియదు, చాలా కాలం తర్వాత ఒక చర్చి ముయ్యబడుతుంది. నేను చెప్పా, అసలు ఇట్లా ముయ్యబడకూడదు, చర్చి ముయ్యబడకూడదు. నేను వినుగొండ పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు తిరిగాను, చాలా ఇయర్స్లో చర్చెస్ ముయ్యబడి ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజల్లో వర్ధిల్లడం కానీ ఆశీర్వదించబడడం కానీ ప్రయోజనం లేదు. నేను అంటాను, ఒక స్థలంలో మందిరం కట్టబడిన తర్వాత ఆ మందిరం కట్టబడితేనే అంత ఆశీర్వాదం అయితే, వినండి, మనసు పెట్టండి, ఒక మందిరం కట్టబడితేనే ఆశీర్వాదం అయితే, ఆ మందిరంలో అదిగో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండబడినది, ఆరిపోకూడదు. ఇలా క్రమంగా సేవ జరిగిన రోజున, క్రమంగా బలిపీఠం రోజు మండించబడతా వెలిగించబడతా దీవెనకరంగా ఉన్న రోజున కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. గట్టిగా చపలు కొడుతూ, గట్టిగా హల్లెలూయా. దినవృత్తాంతం 2వ పుస్తకంలో జరిగిన సందర్భం ఏంటంటే, ఒక రాజు, హిజ్కియా రాజు ఆ ప్రాంతంలో మందిరం ముయ్యబడిన దాఖలాలు. కారణం ఏంటంటే, వాళ్ళ నాన్నగారి పరిపాలన మందిరానికి అవకాశం లేదు, ఎందుకంటే అందరూ కూడా విగ్రహారాధన మొదలు పెట్టారు. రాజు ఏం చేస్తే అదే కదా, ఆ రాజుగారు ఉన్నత స్థలానికి వెళ్ళి ఆరాధన చేసేవాడు, బయలుదేవతల్ని, అందరూ అట్లా తయారైపోయారు. కానీ హిజ్కియా అనే చక్రవర్తి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వం స్థాపించేటప్పుడు ఫస్ట్ అది అనౌన్స్మెంట్ చేసేటప్పుడు, ఆ అధికారులకు వచ్చినప్పుడు కొన్ని వాటి మీద సంతకాలు చేస్తారు. వాళ్ళు దేని మీద సంతకాలు చేస్తారో దాన్ని బట్టి డిక్లేర్ చేస్తారు కొంతమంది. ఓహో, ఇతను రైతుల విషయాల్లో సంతకాలు చేశాడా, ఇలా ఉంటుంది. ఇతను ఇటువంటి అట్లా ఎస్టిమేషన్లు ఉంటాయి. ఈ హిజ్కియా రాజు పట్టాభిషేకం అయిన తర్వాత దేనికి సంతకం చేస్తాడని చూస్తుండగా అతను అంటాడు, మన ఊరు, మన దేశంలో దేవుని మందిరం, మన ఆలయం మూయబడింది, అది శుద్ధీకరించబడాలని ముందల ఆలయ పునర్నిర్మాణానికి కావలసిన దాఖలాల కొరకు సంతకం పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలా సంతకం పెట్టడమే కాదు, ఆయనే వెళ్ళి నిషిద్ధమైన వస్తువులను బయట పడేశాడు, మొత్తం బాగు చేయించాడు, యాజకులు కలిశాడు. మీరు ఎందుకు సేవ చేయట్లేదు? అయ్యా, కానుకలు రావట్లేదు, మా పోషణ కష్టమైపోతుంది, మందిరంలో కొన్ని కార్యక్రమం జరగాలి, వాటికి ఏం ఆధారం లేదు, ఏమి అవకాశం లేదు. కనుకని ఆ హిజ్కియా రాజు గారు అంటారు, మీకు ఏ ఇబ్బంది కలగకుండా నేనున్నా, ఇక మీద మీరు నమ్మకంగా సేవ చేయండి. అలాగే కాదు, నా ఆస్తిలో ఒక భాగం దేవుని మందిర సేవ కొరకు రాసించేస్తానని రాసేసాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త పిల్లారా, మందిర సేవ క్రమంగా జరగడం వల్ల ఆ రాజు వర్ధిల్లాడు, ఆ దేశం వర్ధిల్లింది, ప్రజలు వర్ధిల్లారు, దీవించబడ్డారు. కనుక మందిర సేవ క్రమంగా జరగాలి. ఆమేన్, హల్లెలూయా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆశపడేది ఒకటే, దేవుని సేవ కొరకు ఈ కట్టె అంకితమైంది, దేవుని సేవ కొరకు ఈ ప్రాణం అంకితమైంది, దేవుని సేవ కొరకు ఈ బలం అంకితమైంది, దేవుని సేవ కొరకు ఈ జీవితం అంకితమైంది. నేను నేర్చుకున్న పద్ధతి ఒకటే, ఆరమైన, భారమైన, కష్టమైన, నష్టమైన, కరువైన, కటకమైన ఏదైనా కానీ ఒక ప్రాంతంలో దేవుని పని ప్రారంభించబడితే అది ఆగకూడదు. జరగడం ద్వారా, అది జరిగించబడడం ద్వారా ప్రజలు దీవించబడతారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
నేను గమనిస్తున్నాను కదా, మన సహవాసంలో సాలిపోయినంత ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి నెల ఏదో కోటం. అది ఆరమో భారమో కష్టమో ఏదైనా కానీ దేవుని పనిది, దేవుని సేవ జరగాలి. దేవుని సేవ జరగడం వల్ల, క్రమంగా జరగడం వల్ల ఒరిగేది ఏమి లేదు అనుకోవచ్చు. కానీ నేను అంటాను, ప్రజలు దీవించబడతారు. ఆమేన్. దేవుడు చెప్పాడు 3 నెలలకు ఉపవాసం పెట్టమని. నమ్మకంగా దాన్ని పాటి ప్రారంభించాను, జరిగించడం. నా ఆశ, నా వాంఛ, నా తపన, నా కోరిక ఒకటే, నేను క్రమంగా దేవుని సేవ జరగడం వలన జరిగేదని తెలుసా? మీ కుటుంబాల్లో ఉన్న శాపం పోద్ది, మీ కుటుంబంలో ఉన్న కీడు పోద్ది, మీ కుటుంబంలో ఉన్న కష్టాలు పోయి దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని సేవ క్రమంగా జరగడం ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి. అంటారండి మీ దొంప ఎంత కష్టపడి చెబుతున్నా కూడా ఏ ఉలిగిపోలే. స్పందించాలండి, రోషం రావాలి, ఆశీర్వాదం అండి. బాబా మాస్టర్ గారు నువ్వు చేయి ఏమన్నావు అని చెప్పాలి కదా, నువ్వు చేయి నేను పోతాం అన్నట్టు చెబుతుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామ్యూయేలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు శత్రువులతో యుద్ధం చేయడానికి, పాస్టర్ గారు మీరు ప్రార్థన మానొద్దు, మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి, మేము యుద్ధానికి వెళ్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పిరికి వాళ్ళండి భయపడిపోయారు, శత్రువు చేతికి వెళ్ళిపోతామని. సామ్యూయేలు మొదటి పుస్తకం 7వ అధ్యాయంలో సంగతి సందర్భం అది. 20 సంవత్సరాలు అవుతుంది మందిరం కట్టి, పాస్టర్ గారిని నిర్మించి ఒక్కడి బాధను పోవట్లే. అరే చర్చికి రండి అంటే బాధపడిపోతున్నాడు, తొక్కబడ్డారట. శత్రువు చేతికి అప్పగించబడి గందరగోళం ఉన్నప్పుడు పాస్టర్ గారు అంటాడు, మీరేం కంగారపడదు, నిష్పాలోకి రండి, దేవుని సన్నిధికి రండి అని పిలిచాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు. శత్రువు విన్నాడు, అందరూ ఒక చోట ఉన్నారని. ఒక్క దెబ్బకు 2 పెట్టలంటిదేరా తేల్చి పడతాం బయలుదేరారు. ఒకప్పుడు దేవుని మందిరానికి రానప్పుడు పిరికోలు, భయస్తులు, ఇక బతకడానికి ఛాన్స్ లేదు అని కలవర పడిపోయారు. ఆధారం లేదని ఆలోచించారు. ఇక మా జీవితాలు అయిపోయినాయి అనుకున్నారు. కానీ దేవుని సంధికి వచ్చారు, ఉపవాసం అన్నారు, ఒప్పుకున్నారు. శత్రువు వస్తున్నాడంటే ఒకప్పుడు భయపడ్డారు, కంగారు పడ్డారు, బెంబేలెత్తారు. ఇప్పుడు పాస్టర్ గారు, సామ్యూయేలు పాస్టర్ గారు చెప్పండి, ప్రార్థన మానవద్దు. ఏంటి మా కొరకు చదవండి మాట ముగిస్తా. ప్రార్థన చేయడా మానమన్నాడా, మానుతున్నాడా? పాస్టర్ గారు ఇక సార్లే కానీ మేము బయలుదేరుతున్నాం అన్నారా? మేము శత్రువులు వస్తున్నారు, ఎందుకు వచ్చిన గొడవ, నిన్ను కూడా వేస్తారు, నువ్వు ఎటు పో అన్నారా? మానద్దు. నేనంటాను, దైవజనుడుగా నేను మానకుండా మీ కొరకు ప్రార్థన చేయడం వలన, ఇదిగో సామ్యూయేలు పాస్టర్ గారు వారి మధ్యలో ఉన్నంత వరకు, దైవజనుడు వారి మధ్యలో ఉన్నంత వరకు శత్రువు మీద దేవుడు జయాన్నిచ్చాడు. కోటు గట్టిగా చప్పట్లు, గట్టిగా శత్రు గుండెలో దడ పుట్టాలా, సైతాను గడి రాజ్యాలు కోలాలా, గట్టిగా చప్పలు కొడుతూ హల్లెలూయా. సామ్యూయేలు పాస్టర్ గారు వారి మధ్యలో ఉన్నంత వరకు శత్రువుకి జయము లేదు, రాదు. అందుకనే దైవజనుడు మన మధ్యలో ఉండాలి. దైవజనుడు ప్రత్యక్షత అది ఎరిగిన రోజున సేవకు నాకు విలువ మనకు అర్థమవుతుంది. దేవుని సేవ క్రమంగా జరగడం వల్ల ఎంత ఆశీర్వాదం మీరు గుర్తించిన ప్రయత్నం. తెలియక ఏదైనా మాట్లాడతారు, తెలియదు కానీ ఏదైనా మాట్లాడండి, మనకు అవసరం లేదు. కానీ తెలిసి మనం మాట్లాడకూడదు. దేవుని పని క్రమంగా జరగాలి. అందుకని నేను చెప్తున్నా, ఒకవేళ ఆదివారం పూట ఎవరన్నా సడన్గా కాలం చేశారు అనుకోండి, మన సంఘానికి వచ్చేవారు. కొన్ని ఏరియాలో అయితే ప్రార్థన ఆపేస్తారు. ఆదివారం ప్రార్థన కూడా ఆపేస్తారండి. ఉన్నాయి 7 సంఘాలు. ఇప్పుడు ప్రార్థన చేయడం వల్ల ఆదరణ కలుగుద్దా? ప్రార్థన మానితే ఆదరణ వస్తుందా? మాట్లాడండి. దేవుని మందిరంలో సేవ క్రమంగా జరిగితే చేయమా? కుంటినడకలేక జరిగి ఆగి జరిగితే ఆశీర్వాదమా? స్పృహలోకి రండి. చాలా మందికి ఇది లేదు సార్, ఈ గ్రహింపు లేదు. నేను చాలా ప్రాంతాల్లో చూస్తున్నా.
ఒకవేళ మైక్ శబ్దం ఇబ్బంది కలుగుద్దామని మీకు తెలియాలనుకో 2 పాటలు. అసలు అయ్యగారు ఆదివారం కోవటం 600 అయినా 100 150 అయినా నువ్వు పెడతావని మాకు తెలుసు అనుకుంటే అసలు మైక్ సౌండ్తో పనే లేదు. అయ్యా ప్రార్థన రాదా, అయ్యగారు ఆడు తెచ్చాడుగా నువ్వు కోటం పెట్టలేదు అనుకున్నా అంటాడు గార్ధక స్వరంతో. మన మామూలు స్వరం, కోటం పెట్టలేదు అనుకున్నా అయ్యగారా, రే యూజ్లెస్ మంకీ డాంకీ ఫెలో, కోటం పెట్టలేదు అనుకున్నా అయ్యగారు. మరి ఆదివారం గారు అంటే అవునా అయ్యగారు ఆడు పోయాడుగా ఇవుడు. అందరికంటే ముందు ఆయన పోయాడు, తిరిగి లేచాడుగా, మనం కూడా లేస్తాంగా. హల్లెలూయా, మనం కూడా ఒకరోజు లేస్తాము. ఆదివారం ఎవరు లేచారు? మన చుట్టం, మనందరికైనాడు ఆపత్ బాంధవుడు ఎవరు? యేసునాథుడు. తిరిగి లేచిన రోజు అండి మనం కూడా లేస్తాం కదా. ఆ స్పృహ మీలో కలగాలని ప్రార్థన పెట్టబోతే ఏముందంటే ఏముండదు, అంతే. మీకు తెలియదు కదా, నేను మీకు తెలియజేయడం వలన, అది మీరు తెలుసుకోవడం వలన, అది మీకు అర్థం అవడం వలన మీరే చెప్తారు. నేను ఒక విషయం చెప్తానండి. జర్మియా పాస్టర్ గారి చర్చిలో జరిగిన సంఘటన. వాళ్ళ చర్చికి సిటీ కదా, చాలా దూరం నుంచి వస్తుంటారు ప్రార్థనకి. ఒక సహోదరులు వచ్చే ఆ ఏరియా నుంచి ఒక 4-5 కుటుంబాలు వస్తాయి. వాళ్ళ అబ్బాయికి అనారోగ్యం బాగలేదు. సడన్గా ఆదివారం తెల్లవారుజామునే ప్రభుని చేరుకున్నాడు. నిజమండి, ఇటువంటి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వందనాలు చెప్పినా తక్కువే. ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కనుకనే మనలాంటి యూస్లెస్ క్యాండిడేట్స్ మొత్తం బతికేస్తున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పరు మీరు ఎందుకు చెప్పాలా? యూస్లెస్ క్యాండిడేట్సా ఎట్లా చెప్పావు అన్నాడు చూస్తున్నారు కానీ స్తోత్రం చెప్తున్నారా? నిజమే ప్రభువా, నిజమేనయ్యా చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎప్పుడు కూడా చెప్పరుగా, అడుక్కున్నా కూడా మరి ఏం చెప్పాలి మా బతుకి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతెంత అర్థమవుతుందో, ఎంతెంత అర్థం కావట్లేదో, ఎంతెంత మాకు అర్థమవుతుంది. ఆ బజార్లో ఉన్న వాళ్ళకి ఆ 4-5 కుటుంబాలు తెలిసినాయి. వాళ్ళు సరదాగా పాత్రలు వేసుకున్నారు. మావాడు పోయాడు. ఎవరు? మావాడు పోయాడు, అందుకని చర్చి లేదు. హల్లెలూయా. అయ్యా ఇప్పుడు ఉన్నాడు, ఇది అయిపోతుంది వ్యవహారం. ఆ ఇంట్లో వాళ్ళు చర్చికి వచ్చారు. ఎవరు పిల్లవాడు చర్చి, వాళ్ళ భార్య భర్త చర్చికి వచ్చారు. ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు పరిచారకులను అడిగాడు, ఎవరెవరు ప్రార్థన రాలేదంటే వీళ్ళు చూస్తారు కదా, అన్న పలానా కాల్ ఏరియా నుంచి 4 కుటుంబాలు రావాలి, వాళ్ళు రాలేదా? ఎందుకు రాలేదు? సరే ఫోన్ చేసి పాస్టర్ గారికి, అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యగారు, వందనాలు అయ్యగారు. దుఃఖ స్వరం. ఏ స్వరం? దుఃఖ స్వరం. వందనాలు అయ్యగారు. అయ్యా ప్రార్థన రాలే. అయ్యగారు మన చర్చికి వచ్చే బిలీవర్, ఎవరు బిలీవర్, పలానా సామ్యుయల్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి అన్ఎక్స్పెక్టెడ్ తెల్లవారుజామున కాలం చేశాడు. నిజమా? అరే ఎందాక వాళ్ళ కోసం ప్రార్థన చేసి భార్య భర్తలు 2 వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. మరి ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు. మరి వాళ్ళ అబ్బాయి చచ్చిపోతే మరి వాళ్ళ చర్చికి వచ్చారు. అయ్యగారు వచ్చారా? అయ్యగారు వచ్చారంటే వచ్చారా బాబు? వచ్చారా? వీళ్ళు చచ్చారు. ఇప్పుడు అసలు చచ్చినోడు ఆడు కాదు, వీళ్ళు. చచ్చినోడు ఆడు కాదు, వీళ్ళు ఆత్మలు తెచ్చారు. అయ్యగారు ఫోన్ చేసే లోపు వాళ్ళు ఫోన్ చేశారు, బ్రదర్ సామ్యుయల్ బ్రదర్ అబ్బాయి అవునయ్యా తెల్లారుజామున 5 గంటలకే ప్రభు చెంతకు చేరాడు. పాస్టర్ గారికి సౌండ్ లేదు, మరి ప్రార్థనకు వచ్చారు కదా. అయ్యా ఈరోజు ఆదివారం, మేము పరిశుద్ధంగా దేవుని ఆరాధించాలి.
మా బిడ్డను దేవుడు బ్రతికిస్తానని ఆశపడ్డాం. మీరు కూడా ప్రార్థన చేశారు, ప్రభు పిలుచుకున్నాడు. ఇప్పుడు మేము హడావుడి చేయడం వల్ల మా బంధువుల్లో చాలామంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు కూడా ఆదివారం ఎవడు ఫోన్ చేస్తాడని చూస్తుంటారు ప్రార్థన మాట్లాడానికి. ఆడు ఇంకా ఫోన్ చేయలే, పనికి రమ్మన్నాడే. ఈడు పనికి మాట్లాడు. ఆదివారం పోటారా, ఇది ఆదివారం కదా ప్రభు, ఆడు ఫోన్ చేయకుండా బాగుండు అనుకోడు, ఆడే చేయాలా. ఎందుకు నేను చెప్పాలి గారికి, ఆడు చేశాడు నేను పోయా అని చెప్పడానికి. వీళ్ళు అంటారు ఆదివారం పూట కదయ్యా. మా వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. మేము సడన్గా ఫోన్ చేస్తే అందరు ఆరాధనలు మానుకొని వచ్చేస్తారయ్యా. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారయ్యా వాళ్ళు. మీరు మాకు అది నేర్పలేదు కదయ్యా. మీరు మాకేం చెప్పారు? దేవుని సన్నిధి మనం పాడు చేసుకోవద్దని చెప్పారు కదా. బ్రదర్ కన్న కొడుకు అవునయ్యా, రేపొద్దు మేము కూడా ఆడికి వెళ్ళే వాళ్ళమేగా. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఆరాధనలు అయిపోతాయి. ఆదివారం పూట సేవకులు రావడం కూడా ఇబ్బంది. ఇప్పుడు అందరు ఆరాధనలు అయిపోయి ఫోన్ చేసి చెప్తామయ్యా ఇలా జరిగింది రమ్మని. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఆదివారం ప్రార్థన మానుకుంటాడేమో కానీ పెద్ద మొక్క కానీ నల్ల కవర్ తినడం మాత్రం చెప్పండి. కనుక సరే ప్రార్థన అయిపోయిందిగా, అయ్యాడా తినకుండా రాడు, పెట్టు ఏంటి ఉండేగా పెట్టు, అది మొత్తం ఊడ్చుకొని తిని అప్పుడు వెళ్తాం. తిండి కాడ వస్తే మాత్రం మొత్తం ఊడ్చుకొని పోతాడట. పాత్రకైతే మాత్రం కమ్మగా మర్యాద, మై డియర్ పాస్టర్ టుడే సో సారో డే అంటాడు. అబ్బా నేను అంటాను, ఏ క్రమం నేర్చుకుంటున్నాం మనం? నేను ఆ సాక్షి అప్పుడు ఏడ్చానండి, ఏడుపు వచ్చింది నిజంగా. విశ్వాసులు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వండబట్టే బ్రతుకుతున్నాం సార్. మనం చూస్తే ఎప్పుడు అగ్ని దిగేది. ఎక్కడ సొదొమ గుమ్మరం దిగింది అగ్ని, తగలబడిపోయేవాళ్ళం, బూడిదైపోయేవాళ్ళం, దేనికి పనికిరాని వాళ్ళం అండి. దేవుని మనసును గెలవడానికి కూడా నోచుకోలేని స్థితిగతులు లేని వారం. దేవుని మనసును గెలుచుకునే స్థాయి మనకు ఉండాలి కదా సార్. నేను ఒక వాక్యం చెబుతున్నా, ఒక అతను తాగి వచ్చి ఊగుతున్నాడట. నేను చెప్పడానికి వచ్చాడు, నేను మైక్ పక్కన పెడితే ఆగిపెట్టి కొట్టాడంతే. నేను ఏం మాట్లాడలే. వెంటనే ఇక మిగతా వాళ్ళు కరుణ మెడిసిన్ తీసారు. ఇక కరుణ మెడిసిన్ ఒక్కొక్కడు దుమ్మది మాట్లాడొద్దమ్మా మీకు వందన. ఆయన బాధించబడి ఎవరిని బాధ పెట్టలేదు, బాధించబడ్డాడు, ఆయన బాధ పెట్టలేదు. నేను మోకరించి ప్రార్థన, ప్రభా సంతోషించి ప్రభా నీ కొరకు దెబ్బలు తినే భాగ్యం నాకు ఉంటే బాగుంటుందని ఆశపడ్డానయ్యా. నీ కొరకు ఎలాగన్నా దెబ్బతినక సంతోషం అనిపించింది. నా పేరుని నీ లిస్టులో హిట్ లిస్టులోకి వచ్చింది అనుకుంటా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరుక్షణం అతను చేయబడిపోయింది. వాళ్ళ నాన్న గద్దించి మందలించి, అరే సేవకుడురా, సత్తోరా హెచ్చరించి నాకు ఫోన్ చేసి వచ్చి బలిపీఠం కాడ క్షమాపణ. నాకు అవసరం లేదు, నా మనసులో ఏమీ లేదు. నేను దేవుని సేవ చేయడానికి వచ్చాను. పగ, ప్రతీకారం, స్వార్థం, ద్వేషం ఈ కనపరచడానికి నాకు అవకాశం లేవు. నా దేవుడు చూసుకున్నాడయ్యా. ఇది చేయబడిపోయింది. ప్రార్థన చేశా, మరలా పని చేయడం ప్రారంభించింది. అతనికి 3 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. 3 సంవత్సరాలు జీవితాన్ని మార్చుకోలే, వ్యసనాలు మానలే, తాగి ఒక దిక్కున అనాథ సేవల చచ్చిపడి ఉన్నాడు. నష్టం ఎవరికి? ఈరోజు చాలా మంది ఇలా కట్టబడిన వాళ్ళు ఉన్నారు కనుకనే మనం బ్రతుకుతున్నాం. లెట్స్ సే వన్ థింగ్ లాస్ట్.
దేవుని మనసుని ఎదిగి బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుని మనసుకు అప్పగించుకునే స్థాయికి వచ్చేద్దాం. అంతే. ఇవి చివరి రోజులు. నేను చెప్తున్నాను, ఈ 2026 సంవత్సరంలో రికార్డ్ చేసుకో మాట, రికార్డ్ చేసుకో. హలో, రికార్డ్ చేసుకో. కొంతమంది వాకిట మరణం నిలబడి ఉంది. రికార్డ్ చేసుకో. కొంతమంది వాకిట మరణం నిలుచుంది. దేవుడు మౌనం అయ్యాడా? ఇంట్లోకి వస్తుంది. నేను చెప్తున్నాను, 2025 సంవత్సరం 3 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు నన్ను బలై ప్రేరేపించాడు. కొంతమంది వాకిట మరణం పొందుకున్నాడని, దానికోసం భారం కలిగి ప్రార్థిస్తున్నా. నువ్వు చచ్చిపోకూడదు. నువ్వు నామకార్థంగా బ్రతికి చచ్చిపోకూడదు. ఒక సేవకుడిగా చెప్తున్నాను, మనసు విప్పి చెప్తున్నాను, సందర్భంగా చెప్తున్నాను. నువ్వంటే నాకు ప్రేమ, నీ కొరకు లెక్క చెప్పాల్సిన వ్యక్తి నేనే. మరణపు ఛాయలు నిన్ను కబలించకూడదు. దేవుని కృప మాత్రమే నీతో ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మాత్రమే నీతో ఉండాలి. Get ready to face the God's grace. నువ్వు చెప్పాలి, మరణపు అంచుల దాకెళ్ళి నేను బయటికి లాక్కొచ్చి నిలబెట్టగల సమర్థుడు, సత్తాగల వాడు నేను ప్రకటిస్తున్నా నా యేసు. ఆయన సమర్థుడు. ఆయనే ఈరోజు చీకటి ఛాయలు నిన్ను ఆవరించకూడదు, నిన్ను కబలించకూడదు. నా ప్రార్థనదే. డోంట్ సీ 2019 మరలా మనం చూడకూడదు. కరోనా కాలంలో కూడా బ్రతికించాడు దేవుడు, బ్రతుకునిచ్చాడు. చుట్టుపక్కల కరోనా చేత కబలించబడి కేకలు. కమ్మరుపాలెం సమాధి కార్యక్రమం చాలా నేను హాజరయ్యా. వాళ్ళ సేవకులు అందుబాటులో లేరు. ఒక ఆయన బ్రతుకులాడాడు, సార్ మీకు దండం పెడతా, వచ్చి సమాధి కార్యక్రమం చేయండి సార్. వెళ్ళా. ఎవరు నువ్వు? పల్లూరా, మా చర్చి కాదుగా, నేను చెప్తా. ఈ మాటలు మనం చెప్పం. కమ్మరపాలెం, కౌండ్రపాలెం, గంగనపాలెం, కావూరు, ఆల్మోస్ట్ అన్ని ఊర్లు మన చుట్టుపక్కల ఉన్న ఊర్లని కరోనా కబలించింది. బట్ స్టిల్ నౌ ఐ కెన్ సే వన్ థింగ్. ఆ కరోనా కబలించకుండా కాపుదలగా నిలిచింది ప్రార్థన. ఆమేన్. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ఒక రోజు నన్ను దేవుడు ప్రేరేపించాడు. ఎవరు కూడుకోవడం అవకాశం లేదు. మీకు గుర్తుందో లేదో నేను చెప్పా, టెర్రస్ మీదకి వచ్చి ప్రార్థనలోకి పెంచండి. దూరానున్న కొంతమంది అడిగారు, సార్ కొంచెం సౌండ్ పెంచండి సార్. మేము కూడా డాబాలు ఎక్కి నిలబడుతున్నాం, లైట్గా వినబడుతుంది, కొంచెం సౌండ్ పెడితే మేము కూడా వింటాం. అందుకని చెప్పా, దయచేసి మీరు ఎవరు ఇబ్బంది పడకండి. చుట్టుపక్కల ఉన్న వారికి నాన్సెన్సే, డిస్టర్బెన్సే. కానీ ఇప్పుడు ఎవరు సమీపించడానికి అవకాశం లేదు. చర్చిలోకి ఎవరు రాకూడదు. అందరు మీ టెర్రస్ మీద ఎక్కండి ఫ్యామిలీస్తో పాటు ప్రార్థన చేద్దామని ప్రతి శుక్రవారం సాయంత్రం 1 గంట ప్రార్థన చేశా. రీజన్ ఒకటే, ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నాకు ఒక బాధ్యత ఉంది, నీ కొరకు నేను చెప్పాలి కనుక. నువ్వు ఇలా చచ్చిపోవడం దేవుని చిత్రం కాదు. నేను దండం పెట్టి చెప్తున్నా, సమాధి కార్యక్రమం నిన్ను కలిసే పరిస్థితి నాకు రానివద్దు. సమాధి కాడి నిన్ను కలిసే పరిస్థితి నాకు రానివద్దు. కృప మాత్రమే నీతో ఉండును గాక. క్రమబద్ధీకరించబడు, కట్టబడు. అంటే చావు రాదు సార్, చస్తామండి ఏదో ఒక రోజున. కానీ దేవుడు కోరుకొని తెలుసా, మన సిద్ధపాటు కలిగి, మన సిద్ధపరచబడి, ప్రభా ఈ రోజు నువ్వు పిలిస్తే ప్రశాంతం వచ్చేస్తున్నాను ధైర్యం నీ అంతరంగంలో కలిగిన రోజున ఆహ్వానించు మరణాన్ని. గోవిందపురపు చుట్టుపక్కల ఏ మరణపు ఛాయ వినబడ్డా, ఏ మరణపు కేక,
గోవిందపురంలోకి రాకుండునగాక. ఆమేన్. హల్లెలూయా. నేను మరలా చెబుతున్నాను, కీడుకు అప్పగించబడవద్దు. కృపకు మాత్రమే సమీపించు. కృపకు మాత్రమే సమీపించు. కృపకు మాత్రమే సమీపించు. గడిచిన సంవత్సరం డిసెంబర్ నెలలో టపా 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 అని అన్ని కుటుంబాల్లో కొంతమంది మరణానికి అప్పగించబడ్డారు. ఇన్స్టెంట్గా కొంతమంది సడన్గా హార్ట్ స్ట్రోక్లు అని రకరకాల సమస్యలతో. నేను అప్పుడు దేవుని కాడ మొరపెట్టే, ప్రభువా ఈ పరిస్థితి నేను నిలిచిన ప్రాంతం రాకూడదు. ఐగుప్తులో మరణపు ఘోష ఉంది, గోషన్లో మరణపు కేక లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న రాజు ఇంటతో సహా తన ప్రధాన కుమారుడు జ్యేష్ఠుడు చనిపోయి నా బిడ్డ ఇక లేడని ఐగుప్తు అంతా కూడా కేకే ఘోషే. కానీ గోషన్లో ఉన్న ఇశ్రాయేల్లో మాత్రం మరణపు కేక వినబడలేదు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మీరు ఒక గొర్రెను వధించి మర్యాదగా క్రమంగా బుద్ధిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక గొర్రెను వధించి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని మీరు చేతబట్టి మీ ద్వారబంధాలకు రాయమన్నాడు. అందరూ సచ్చినట్టు చేశారు, చేయలేదా? ఐగుప్తులు నవ్వారు, ఏందిరా ఇదే, పిచ్చేమని పట్టిందిరా, దాని రక్తం పోతున్నారు ఏందిరా అని నవ్వారు, ఎగతాళి చేశారు, ఎగస్ట్రాలు మాట్లాడారు. తెల్లారే లోపు మాట్లాడడానికి మనిషి మిగిలిన పరిస్థితి అయింది. ప్రతి ఎంట గుండెలు బాదుకుని ఎడుతున్నారు. దేవుడు చెప్పిన క్రమానికి ఇజ్రాయేల్ అప్పగించుకున్నారు. బ్రతికారు, బ్రతకగలిగారు. ఇరు పక్కల మరణం కబలిస్తున్నా, ఐగుప్తులో మరణం ఏలుబాటు చేస్తున్నా, మరణపు ఛాయలు కనబడుతున్నా, మరణపు ఘోష కనబడుతున్నా, గోషెల్లోనే ఇశ్రాయేలు ప్రశాంతంగా ఉన్నారు. హల్లెలూయా. లెట్ బి సచ్ ఏ ప్లేస్ విచ్ కెన్ బి సేఫ్. మనల్ని భద్రపరిచే స్థలంలో మనం నిలిచి బ్రతుకుదుము గాక. మోకరించి ప్రార్థన చేద్దాం.